ఈరోజు బర్త్‌డే చేసుకున్న వాళ్ళకైతే భలే ఉంటుంది గదా! 2025 లాస్ట్ ఇంకా 2016లోకైతే వెళ్తారు. వీళ్ళకైతే 2 కేకులు అవసరం లేదు. ఒక కేక్ అయితే సరిపోతుంది. ఒకటి బర్త్‌డే కేకు, 2 న్యూ ఇయర్ కేకు 2 అలా కట్ చేసేసుకుంటారు. ఇంకా పనిలేని వాళ్ళంతా ఒక చోటకి చేరితే ఎలా ఉంటుందో వీళ్ళని చూసి చెప్పొచ్చు. కాకపోతే వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద పనులు చేసేవాళ్ళు. నైట్ టైమ్ కదా! ఇప్పుడు అందరూ ఫ్రీ అయ్యారు. ఇంకా ఈ కేకొచ్చేసి ఐస్ క్రీమ్ కేక్ అంట. అదంటే చాలా చల్లగుంటది గదా! సరే వాళ్ళ కష్టాలేవో వాళ్ళు పడుతున్నారు. ఇంకా ఇతను బండి పెట్టడానికైతే చాలా కష్టపడుతున్నాడు. పాపం వాళ్ళందరూ అలా చూస్తున్నారు. నాకు కూడా ఏం అర్థం కాలేదు ఎవరికి ఫోను జేస్తున్నారని. సరే ఏంటా అని చూస్తే ఆ టపాసులేవో తీసుకొచ్చారు. అసలు ఇలాంటి వాళ్ళనైతే ఊరు మధ్యలోనే గాదు, ఇళ్ళ మధ్యలో అసల ఉంచకూడదు. అందరికీ డిస్టర్బెన్స్ అయిపోయింది. మాకు కూడా బాగానే భయమొచ్చేసింది. కానీ ఏం చేస్తాం బర్త్‌డే కదా! ఏమనలేకపోయాం. మళ్ళా న్యూ ఇయర్ కదా! ఏమనకూడదు ఈళ్ళని. మళ్ళా వీళ్ళనేమన్నంటే మన మీద అరిచేస్తారు. సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకోబోతారనేసి అందరూ వదిలేసేశారు. ఇంక ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటున్నాం. కేక్‌కైతే మంచి ప్లేస్ అయితే అరేంజ్ చేశారు. బండి ఇలా సైడ్‌కైతే పెట్టేసి కేక్ బ్యాక్ సైడ్ సీట్ మీద అలా కేక్ పెట్టేసేశారు. ఇలాంటి డిజైన్ అయితే నేను కూడా ఎప్పుడు చూడలేదు. అలా టపాసులు పైకి వెళ్ళి 2 టైమ్స్ పేలడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా భయపడిపోయారు. వాళ్ళని ఏమనలేకపోయారు. నేను కూడా ఏమనలేదు. సరే అనేసి ఇంకా అలా సైలెంట్‌గా ఉన్నాం. ఇప్పుడు వెళ్ళాడే అతని పేరు బాల అన్నమాట. ఆ ఏరియాకి, ఆ గ్యాంగ్‌కి పెద్దోడు. ఇంకా సెకండ్ టైమ్ వెళ్ళింది మణిగాడు. ఆయన కొంచెం భయం ఎక్కువ ఆయన్ని చూస్తే. ఇంకా మూడోవాడు ఏమో చిన్నోడంట. నాలుగోడు మోహన్ సాయి. ఇంకా ఐదోవాడు కూడా మనోడే. ఇప్పుడు గబ్బిలం మొహోడొచ్చాడు గదా! అతను మల్లికార్జున. ఇంక మన కుర్రోళ్ళ పేర్లు చెప్తే మీకు తెలీదు. ఆ పేర్లు గూడా చాలా పెద్ద పెద్ద పేర్లు. ఇంకా చింటూ, హర్ష వీళ్ళంతా మనోళ్ళే. ఇంకా ఈ బర్త్‌డే బాయ్ వచ్చేసి 31కి పుట్టాడు కాబట్టి ఈళ్ళకి న్యూ ఇయర్ అండ్ బర్త్‌డే 2 కలిసొచ్చేసాయి. సో, వీళ్ళంతా అయితే హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మా నాన్న అయితే ఎళ్ళాడు. వీళ్ళిద్దరు కరిమొహాలు కాబట్టి మనకైతే ఫోటో తీయడానికి రాలేదు. వీడియో తీయడానికి రాలేదు. వాళ్ళ అదృష్టమో, మన అదృష్టమో వెనకైతే బండ్లు, లైట్‌లయితే వచ్చాయి. ఓకే. బట్ బానే వచ్చాయి. ఇంక మనోడు వినయ్ అన్నమాట. అంటే వినయ్‌ని ఏమనకూడదు. ఎందుకంటే ఏమన్నా బైక్‌లు అవి రిపేర్ కావాలంటే అతనే చేయిస్తాడంట. సో, అతను ఏం చేసినా మనం మాట్లాడకూడదు. మళ్ళా బండికేమన్నా అయితే రిపేర్ చేయాలి కదా! అనేసి నేను ఏం మాట్లాడలేదు. సరే ఇంక న్యూ ఇయర్ కేక్ అయితే దగ్గర పడిపోతుంది. నాకైతే ఎప్పుడు పెడతారా కేక్ అనేసి నేను ఎదురు చూస్తా ఉన్నా. ఇంకా నా నంబర్ అయితే రాలేదు. సరే ఇంక నన్నెప్పుడు పిలుస్తారా అని చూస్తా ఉన్నాను. అలా నేను వీడియోస్, ఫోటోస్ తీస్తూనే ఉన్నాను. వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా నా నంబరయితే వచ్చింది ఫైనల్‌గా. నేను, మా తమ్ముడు గాడైతే ఎళ్ళాము. నేనైతే ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నాననేసి మా తమ్ముడు గాడైతే వెనకుండిపోయాడు. ఇంక నేను ఇతనికైతే కేక్ పెడదాం అనుకుంటే నాకందట్లేదు. సరే అనేసి ఏదో అలా నేను కూడా టేస్ట్ చేశాను. బావుంది. నేను పొట్టిదాన్ని కదా! అలా కొంచెం హైట్ అవ్వాలి అనేసి ఫోటోకి బావుండాలి అనేసి అలా కాళ్ళు పైకి ఎత్తి అలా నించొని ఇంగ మా తమ్ముడు గాడెళ్ళాడు. మా తమ్ముడు గాడైతే మస్తు డెకరేషన్ చేస్తాడు. ఇంకా మాకు క్యాటరింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ క్యాటరింగ్‌లో వీడే డెకరేషన్ చేస్తాడు. ఇంకా కేక్ కోసమయితే కుర్రోళ్ళంతా బానే కొట్లాడుకున్నారు. కేక్ ఎవరికి అందిందో, ఎవరికి అందలేదో నాకైతే తెలీదు. ఆ టపాసులైతే ఇంకా పేలుతూనే ఉన్నాయి. వాటిని మనమేం చేయలేము. మధ్యలో ఆపడానికైతే అవ్వదు కాబట్టి సో, అవి వాటి పని అవి చేసుకుంటున్నాయి. మళ్ళీ ఎవరో వచ్చారు. ఇంకా లేట్ అయిపోతుంది కదా! అనేసి వాళ్ళు కుర్రోళ్ళు కదా! ఊరు మీద పడి తిరగడానికైతే లేట్ అయిపోతుందనేసి హడావిడి చేశారు. ఒక్కొక్క టపాసు ఎయడానికైతే లేట్ అయిపోతుంది అని అన్నీ ఒక బాక్స్‌లోనే పెట్టేసి టపాసు బాలు అన్నట్టు చేశారు. లాస్ట్‌కి ఆ టపాసు బాలు అనే పేరు గలోడైతే వచ్చాడు. బాలు కోసమయితే వీళ్ళందరూ ఎదురు చూసారు. ఇంక మనోళ్ళందరి పేర్లయితే నేను చెప్పలేదు. అందరి పేర్లు అయితే ఇక్కడ మెన్షన్ చేస్తాను. అందరికైతే చాలా చాలా థాంక్స్. గల్లీని కాస్త రచ్చ రచ్చ చేశారు మన కుర్రోళ్ళంతా.